అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మా ఫ్యామిలీతో కలిసి అయితే మా అన్న పెళ్లి చూపులు అనమాట. మేమైతే ఫ్యామిలీతోనైతే పెళ్లి చూపులకైతే వెళ్ళిపోతున్నాం. ఇక్కడ మా అమ్మ, మా నాన్న, మా తమ్ముడు, మా పిల్లలు అయితే రెడీ అయ్యారు. మా అమ్మ తిడుతుంది నన్ను, మీరు రెడీ కమ్మంటే ఇంకా సెల్ఫీలు వీడియోలు తీస్తుర్రని. మా అమ్మ అయితే ఫుల్గా తిడుతుంది, లేట్ అయిపోతుంది పెళ్లి చూపులకని. మొత్తానికి అయితే స్టార్ట్ అయినాం పెళ్లి చూపులకి, వెళ్దామని అన్నయ్య పెళ్లి చూపులకి. ఇక్కడ మా బాబు వాళ్ళైతే వెనకైతే కూర్చున్నారు. ఇక్కడ మా అత్తయ్య వాళ్ళైతే వచ్చారు. ఇక్కడ మా అన్నయ్యకి ఎవరినో కాదు ఇచ్చేది పెళ్లి చూపులకి, మా వదిననే ఇస్తున్నానన్నమాట. ఇక్కడైతే మొత్తానికి పెళ్లి చూపులు అయిపోయి అన్నయ్యతో మాట్లాడుకున్నారు, భోజనాలు అయితే చేసారు. ఇక్కడ అందరూ అయితే టైం పాస్ చేస్తారు. ఇప్పుడు అన్నయ్యనైతే కూర్చోబెడుతున్నారు అన్నమాట. ఇక్కడ మా పెదనాన్న లేడు కదా, మా అన్న మా వదినలు అయితే కూర్చున్నారు అనమాట తల్లిదండ్రుల స్నానంలో. ఇక్కడ అందరూ అయితే చాలామంది అయితే వచ్చారు. ఇక్కడ మొత్తానికి అయితే టవల్ సిద్ధం చేసారు. ఇక్కడ మా నాన్న మా పెద్దమ్మ అయితే మాట్లాడుకుంటున్నారు. ఇంకో అన్నయ్య ఉన్నాడు, ఇంకో అన్నయ్యకి పెళ్లి చేయమని అయితే మాట్లాడారు. మొత్తానికి అయితే మా అన్నయ్య అయితే పీటల మీద అయితే కూర్చున్నాడు అనమాట. చేయడానికి అవి పెడతారు కదా, పసుపు అయితే రాస్తున్నది మా వదిన. పసుపు రాసి బొట్లు అయితే పెట్టాలి. అక్కడ మా అమ్మ అయితే మా బాబుకి అయితే పాలు పెడుతుందన్నమాట. మొత్తానికి అయితే మా అత్తమ్మ అయితే పసుపు రుద్దుతుంది కాళ్ళకి. ఇక్కడ మా అత్తమ్మ అయితే కాళ్ళకి మొత్తం పసుపు పెట్టమని మా అత్త అయితే చెప్తున్నది. అక్కడ వైలెట్ కలర్ శారీ కట్టుకున్న మా అత్తయ్య మంచి ఫ్రెండ్స్ అనమాట వాళ్ళిద్దరు. మా బాబు మాత్రం బాగానే ఏడవకుంటే మా అన్నయ్య పక్కన భలే కూర్చున్నాడు. ఇక్కడ ఇద్దరు అన్నలు ఉన్నారు, వీళ్ళు మాత్రం మంచి ఫోటోగ్రాఫర్లు అయిపోయారు అనమాట. ఇక పెళ్ళికి ఫోటోగ్రాఫర్ అవసరం లేదు, వాళ్ళనే పెట్టి తీయడమే. ఇక్కడ మా బాబుతోనైతే మా అన్నయ్య అయితే బాగానే ఆట ఆడుకుంటున్నాడు. వాడు ఫస్ట్ టైం మా అన్నయ్య వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. ఇంతవరకు అయితే ఎవరి దగ్గరికి వెళ్ళాడు, నాన్న దగ్గర ఉంటే లేదా అమ్మ దగ్గర ఉండేవాడు. అక్కడ అందరూ అయితే వచ్చేసారు. ఇక్కడ ఉన్న వాళ్ళు మొత్తం ఫొటోస్ వీడియోస్ అయితే తీస్తున్నారు వీళ్ళు. ఇక అన్నయ్య ఒక్కడి పెళ్ళి అయితే జరిగిపోతుంది అనమాట. ఇక్కడ మా బాబు అయితే ఒకటే ఆట ఆడుకుంటున్నాడు, ఉన్న కాడు ఉండట్లేడు. ఇక్కడ మా అమ్మాయి వచ్చిన చుట్టాలందరికీ అయితే పసుపు అయితే పెడుతుంది. మా అత్తయ్య అయితే వడి నింపుతుంది అనమాట. కుడుకలు అవి పెడతారు కదా, మా అన్నయ్యకి అయితే వడి అయితే నింపుతున్నారు. ఇక్కడైతే వడి అయితే నింపుకొని ఇట్లా 3 సార్లు అయితే పెడతారు. మా బాబు మాత్రం ఉన్న కాడ ఉండట్లేదు, ఆ తలుపులు ఎప్పుడు పలగొడదాం అన్నట్టే చూస్తున్నాడు వాడు. ఇక మా మామయ్య వాళ్ళైతే అల్లుడు కదా, కొత్త అల్లుడు, కాళ్ళైతే మొక్కుతున్నారు మా ఇద్దరు మామయ్యలు. ఇక్కడ మా అత్తయ్య వాళ్ళు కూడా అయితే మొక్కారు. ఇక కట్న కానుకలు అయితే మాట్లాడుకున్నారు, చేతులు అయితే పైసలు పెడుతున్నారు అనమాట. ఇక్కడ మా ఇద్దరు మామయ్యలు పైసలు అయితే పెట్టేస్తున్నారు. ఇక్కడ పక్కన ఉన్న వాళ్ళు అయితే ఫోటో తీస్తున్నారు, అటుండండి ఇంటుండండి అని వాళ్ళని అయితే అంటున్నారు అనమాట. ఇటొకరు అయితే నిలబడ్డారు అనమాట. మా అత్తయ్య అయితే మా చిన్నబాబుని ఎత్తుకుని అయితే బాగా నిలబడేసింది. మొత్తానికి వడి నింపిన తర్వాత అయితే ఇంట్లోకి అయితే వెళ్ళిపోతుర్రు అనమాట. ఇంట్లోకి వెళ్ళిపోయి అక్కడ దేవుణ్ణి అయితే మొక్కుంటారు. మొక్కుని కుడుకలు వక్కలు అవి అయితే దేవుని దగ్గర అయితే పెట్టేస్తారు అనమాట. మా పెద్దమ్మ అంటుంది, ఇక తీసుకుంటున్నాడు మీ మామ ఎన్ని పైసలు పెట్టిరని తీసుకుంటున్నాడు. అట్లా ఏం లేదు పెద్దమ్మ అయితే చెప్పేసిన అనమాట. ఇక ఇంట్లో వేసినాక అట్లా కూర్చొని లేవాలని చెప్పి లేచారు అనమాట. మొత్తానికి అయితే పూల పనులు అయితే అయిపోయినాయి. ఇంటికి అయితే వచ్చేసినాం మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అనమాట. అమ్మమ్మ ఊరికే ఫోన్ చేసి రమ్మంటుందని మేము ఫ్యామిలీతో అయితే ఇంటికి అయితే వచ్చేసినాం. ఇల్లు చాలా బాగుంది కదా. ఇక్కడ మా అమ్మమ్మ అయితే చెట్లు బాగానే పెంచుతుంది అనమాట. పెంచింది, చాలా సంతోషపడుతుంది అనమాట. ఇక మా వారు రాలేదని కొంచెం ఫీల్ అయింది. వస్తారులే అని చెప్పిన అనమాట. ఇక ఆమెకి ఊరికే రమ్మంటుందని ఇక్కడ మా మామయ్య మా అమ్మ వాళ్ళు అయితే ఉన్నారు. ఇక్కడ వీడియోలు అమ్మ నీ వీడియోలు అంటే ఒకటే మా అమ్మని కొడుకు నేను ఎత్తుకోలేకపోతున్నా అని చెప్తుంది. మొత్తానికి అయితే మా పెద్ద బాబు పడుకుంటూ మా చిన్న బాబు అయితే లేచిండు. ఫైనల్గా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసిన. చూడండి మా అమ్మమ్మ వాళ్ళు చాలా గుడిసిల్లు అనమాట, మట్టిలతో కట్టిన ఇల్లు అనమాట. ఇట్లా ఉంటుంది అమ్మమ్మ వాళ్ళ ఇల్లు. మొత్తానికి అయితే ఎంగేజ్మెంట్ అయితే అయిపోయింది. అమ్మమ్మ వాళ్ళ ఊర్లో జాతర ఉంది కదా, జాతర చూద్దామని అయితే వచ్చేసిన. నా వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ ఇచ్చేసి.